హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం నిర్గమకాండము 38వ అధ్యాయము ధ్యానించుకుందాం. మరియు అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠమును చేసెను. దాని పొడుగు 5 మూరలు, దాని వెడల్పు 5 మూరలు, అది చచ్చౌకమైనది. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను కొమ్ములను చేసెను. దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి. దానికి ఇత్తడి రేకును పొదిగించెను. అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణములన్నిటినీ అనగా దాని బిందెలను, దాని గరిటెలను, దాని గిన్నెలను, దాని ముండ్లను, దాని అగ్ని పాత్రలను చేసెను. దాని ఉపకరణములన్నిటినీ ఇత్తడితో చేసెను. ఆ బలిపీఠము నిమిత్తము దాని జవ క్రింద దాని నడిమి వరకు లోతుగానున్న వల వంటి ఇత్తడి జల్లెడను చేసెను. మరియు అతడు ఆ ఇత్తడి జల్లెడ యొక్క 4 మూలలలో దాని మోతకర్రలుండు 4 ఉంగరములను పోతపోసెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి రాగిరేకులను పొదిగించెను. ఆ బలిపీఠమును మోయుటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆ మోతకర్రలు చోనిపెను. పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను. దేవుడు రాసిన ప్రతి ఒక్క వాక్యము మనకు చాలా ముఖ్యమైనది. హల్లెలూయా! ఈ మూతకర్రలేంది, బిందెలేంది, మూరలేంది, ఇదంతా ఏంది అని అనుకుంటాం. కానీ దేవుడు పరిశుద్ధ లేఖనాలు, పరిశుద్ధ గ్రంథం రాసిన ప్రతి ఒక్కటి మనకు ముఖ్యమే. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున సేవించవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాలమును, దాని ఇత్తడి పీటను చేసెను. మరియు ఆవరణము చేసెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 100 మూరల పొడుగు గలవియు పేరిన సన్న నారయునైన తెరలుండెను. వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభముల వంకులను వాటి పెండెబద్దలను వెండివి. ఉత్తర దిక్కుననున్న తెరలు 100 మూరలవి, వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభముల వంకులను వాటి పెండెబద్దలు వెండివి. పడమటి దిక్కున తెరలు 50 మూరలు, వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 10. ఆ స్తంభముల వంకులను వాటి పెండెబద్దలను వెండివి. తూర్పు వైపున అనగా ఉదయపు దిక్కున 50 మూరలు. ద్వారము యొక్క ఒక ప్రక్కను తెరలు 15 మూరలవి, వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. అట్లు రెండవ ప్రక్కను అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారం 15 మూరలు తెరలు ఉండెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. ఆవరణము చుట్టూనున్న దాని తెరలన్నీ పేనిన సన్ననారవి. స్తంభముల దిమ్మలు రాగివి. స్తంభముల వంకులను వాటి పెండెబద్దలను వెండివి. వాటి బోదెలకు వెండి రేకులు పొదిగింపబడెను. హల్లెలూయా! ఆవరణపు స్తంభములన్నీ వెండి బద్దలతో కూర్పబడెను. ఆవరణపు ద్వారపు తెర నీల ధూమ్ర రక్తవర్ణము గలదియు పేనిన సన్ననారతో చేయబడినదైన బూట పనిది. దాని పొడుగు 20 మూరలు, దాని ఎత్తు, దాని వెడల్పు ఆవరణము తెరలతో సరిగా 5 మూరలు. వాటి స్తంభములు 4, వాటి ఇత్తడి దిమ్మలు 4, వాటి వంకులు వెండివి. వాటి బోదెలకు వెండి రేకు పొదిగింపబడెను. వాటి పెండెబద్దలు వెండివి. మందిరమునకు దాని చుట్టూనున్న ఆవరణమునకు చేయబడిన మేకులన్నీయు ఇత్తడివి. హల్లెలూయా! మందిర పదార్థము మొత్తము అనగా సాక్ష్య మందిర పదార్థము మొత్తము ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు లేవీయుల చేత మోషే మాట చొప్పున లెక్క పెట్టించెను. యూదా గోత్రికుడైన హూరు మనుమడును ఊరు కుమారుడైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేసెను. హల్లెలూయా! దాను గోత్రికుడు అహీసమాకు కుమారుడనైన అహోలియాబు అతనికి తోడయుండెను. ఇతడు చెక్కువాడును, విచిత్రమైన పని కల్పించువాడును, నీల ధూమ్ర రక్తవర్ణములతో సన్ననారతో బూట పని చేయువాడునై ఉండెను. హల్లెలూయా! పరిశుద్ధ స్థల విషయమైన పని అంతటిలోనూ పని కొరకు వ్యాయపరచబడిన బంగారమంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగార పరిశుద్ధ స్థలము తులము చొప్పున 116
16 మనుగుల 130 తులములు. సమాజంలో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలపు తులం చొప్పున 400 మనుగుల 1575 తులములు. హల్లెలూయా. ఈ పన్ను 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో, అనగా 6,03,550 మందిలో తలకొకటి అరతులము. తలకొకటి అరతులం. ఆ 400 వెండి మనుగులతో పరిశుద్ధ స్థలమునకు దిమ్మలు, అడ్డుతెరకు దిమ్మలును, అనగా ఒక దిమ్మకు 4 మనుగుల చొప్పున 400 మనుగుల 100 దిమ్మలు, పోతపోయబడని 1575 తులముల వెండితో అతడు స్తంభములకు వంకులను చేసి వాటి బోదెలకు పొదిగించి వాటిని పెండెబద్దల చేత కట్టెను. హల్లెలూయా. మరియు ప్రతిష్ఠింపబడిన ఇత్తడి 280 మనుగుల 2400 తులములు. అతడు దానితో ప్రత్యక్షపు గుడార ద్వారమునకు దిమ్మలను, ఇత్తడి వేదికను, దానికి ఇత్తడి జల్లెడను, వేదిక ఉపకరణములన్నిటినీ, చుట్టూనున్న ఆవరణమునకు దిమ్మలను, ఆవరణ ద్వారమునకు దిమ్మలను, ఆలయమునకు మేకులన్నిటినీ, చుట్టూనున్న ఆవరణమునకు మేకులన్నిటినీ చేసెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. విన్నవారిని, మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఆమెన్.